కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కడా వీరేశ్వరరావు? వీరేశ్వరరావు కాదండి, సోమేశ్వరరావు. కాదు, బట్లర్. ఒక చెత్త బొట్లరు, సెప్టిక్ ట్యాంకరు. ఏంటండి ఇది? కాసేపు ఊరుకుంటారా? ఎక్కడా? ఏంటి పద్మ, ఏమైంది? చాలా అయింది. నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా? ఏంటి వీడు ఇలా చిందులేస్తున్నాడు? ఏమో, మామయ్య వాళ్ళు అలా కృష్ణప్రసాద్ గారింటికి బయలుదేరారో లేదో ఇక్కడ ఈయన ఉద్యమం మొదలు పెట్టారు. చంద్ర, ఏంటిది? డాడీ చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది చెప్పండి జీడిపప్పు ఉప్మా గారు. ఏయ్, ఇదేం బాలేదు. ఏ, నువ్వు చేసిన ఉప్మా బాగుందా? గోడ మీద పోస్టర్లు అంటించే ఉడకబెట్టిన మైదా పిండి మా ప్లేట్లో పెట్టి దాన్ని జీడిపప్పు ఉప్మా అంటావా? అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నామే? ఇంటిల్లిపాదిని వంటలతో చంపేద్దాం అనుకుంటున్నావా? శత్రు దేశాల మీద జయించడానికి యుద్ధ ట్యాంకర్లు మిస్సైళ్లు అక్కర్లేదు. నీ ఉప్మా ఒక్కడు చాలే, దెబ్బకి చచ్చూరుకుంటారు. నీ ఉప్మాని ఫుడ్ ఫెస్టివల్ కి పంపిస్తే ఫెస్టివల్ కాస్త మారణహోమం అయిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి కిచెన్ వైపు వెళ్ళావంటే నీ మొహం పకోడీ అయిపోద్ది. డాడీ వచ్చే టైం అయింది, పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. అబ్బా, చూసావా పద్మ, ఆఖరికి ఉప్మా గారు కూడా పద్ధతుల గురించి చెప్తున్నారు. నీ నల్లకోటేసాలు నా దగ్గర కాదు, కోర్టులో వేసుకో. చంద్ర, లోకల్ ఇక్కడ. ముందు మీరు కూర్చోండి. చంద్రమోహనే జడ్జి, చంద్రమోహన్ ఇచ్చిందే తీర్పు ఇక్కడ. ఎక్కడా మంగేశ్వరరావు? సోమేశ్వరరావు ఎక్కడా? చంద్ర, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. చూడండి అమ్మాయిని చూడండి, అది ఆడపిల్ల లక్షణం. ఏం తక్కువ అమ్మాయికి? ఒక కట్టు, ఒక బొట్టు, అచ్చం 16 అణాల తెలుగింటి అమ్మాయిలా ఉంది. ఏమండి, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, మనం వెళ్ళిపోదాం పదండి. నేను వెళ్ళిపోవడం ఏంటి? చంద్ర సింహం, వాళ్ళు నాకెదురొచ్చినా వాళ్ళకే రిస్క్, నేను వాళ్ళకెదురు వెళ్ళినా వాళ్ళకే రిస్క్. చంద్ర, గొడవ చేయకుండా లోపలికి వెళ్ళు. నా మాట తప్పడం, మడమ తిప్పడం నా బ్రాండ్ లోనే లేదు. అండర్స్టాండ్? చాలు రండి. కంపు రండి. వదలా, దిగొచ్చిందండి దివ్య సుందరి. ఇక్కడ అందరూ కంపుగాళ్లే, అందరూ కంపు మొహాలే. ఏమండి, కొంతమంది ఏదో పైన మేకప్ వేసుకుని మేనేజ్ చేస్తుంటారు. అండర్స్టాండ్? స్టాండ్. సార్, చంద్రమోహన్ గారు, ఈ టైంలో ఈ గొడవ అంతా ఎందుకు? నేనేం చేశానమ్మా? ఏం గొడవ లేదు. మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి సార్? బాధమ్మా, పెయిన్ ఒక పెగుతో బరస్ట్ అయి బయటకు వచ్చేసింది. మీకు ఏ బాధ అయినా ఉండొచ్చు, కానీ ఈ టైము, ఈ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. ఉదయం మాట్లాడడానికి ఏం ఉండదమ్మా, అంతా బుస్సు. అలా అనకండి, మిమ్మల్ని ఇలా చూస్తే మీ నాన్నగారు బాధపడతారు. ఆయన వల్ల నీతో సహా అందరం బాధపడుతున్నాం కదా. సార్ ప్లీజ్, నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా మీ రూమ్లోకి వెళ్ళిపోండి ప్లీజ్. లేదు, నీ మీద అభిమానం లేదు అని అంటాననుకున్నారా? ఐ యామ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ. ఓకే, నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను. ఉప్మా ఎస్ఎస్ రాగానే నన్ను పిలవండి. ఏంటి మందు వాసన వస్తుందేంటి? నేను
నేను తాగలేదు మావయ్య, నాకు అలవాట్లేదు. నిన్నెవరన్నారమ్మా? అవును, ఈ మహాతల్లి ఏంటి ఎక్కడుంది? ఏం పనుంటుంది? ఎక్కడ మనుషులుంటే అక్కడ తిష్ట వేస్తుంది కదా. కమల, ఎందుకైనా మంచిది గౌతమ్కి దిష్టి తీ. అలాగే మావయ్య. అవును, బయట ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఇంట్లో వాళ్ళ కళ్ళు కూడా పడతాయి కదా. సర్లే డాడ్, తన గురించి ఎందుకు? ఫంక్షన్ ఎలా జరిగింది డాడ్? సారీ, నేను రాలేకపోయాను. పర్లేదు, కాకపోతే ఇంటి ఆడపడుచుగా నువ్వు ఉంటే బాగుండేది. నేను వద్దామని అనుకున్నాను డాడ్, కానీ సడన్ గా మీటింగ్ పడింది. ఇంతకీ ఏదో స్వీట్ సర్ప్రైజ్ అన్నారు, ఏంటది? నిజంగానే స్వీట్ సర్ప్రైజ్ మృణాల్ని. వాళ్ళ అమ్మాయికి మన గౌతమ్నిచ్చి పెళ్లి చేయమని అడిగారు. ఓకే అని కూడా చెప్పేసి వచ్చేసాం. అవునా? రియలీ? గౌతమ్, కంగ్రాచులేషన్స్. ఆ అమ్మాయి వీడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2 కుటుంబాలు కలిసిపోయాయి. ఇక త్వరలో మంచి ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేయడమే ఆలస్యం. ఇప్పుడు చెప్తున్నాను, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. స్టిల్ ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. నాతో పాటు నన్ను ప్రేమించే వ్యక్తిని కూడా నువ్వు కాపాడాలని అనుకుంటే ఈ పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేసుకో. హాయ్ తల్లి, నేనిచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉంది? ఇన్నాళ్ళు నువ్వు వెయిట్ చేసినందుకు దేవుడు ఓ మంచి కుటుంబంలోకి నిన్ను కోడలిగా పంపిస్తున్నాడమ్మా. అవును సిస్టర్, గౌతమ్ బావని చూడ్డానికి ముందు నువ్వు నాతో రూమ్లో ఏం ఛాలెంజ్ చేసావో గుర్తుందా?